నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తనదైన మాస్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న బాలయ్య త్వరలోనే సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా పట్టాలపై ఉండగానే బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్బికే 112 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కు కార్పెంటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె హీరోయిన్ గా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్. బాలయ్య లాంటి మాస్ హీరో సినిమాలో ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ రోల్ చేయడం ప్రాజెక్టు పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెల నుండి ప్రారంభం కానుంది. మొదటి స్కెడ్యూల్ ను ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.